ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న దాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మరో విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు 2 లక్షల వరకు ఆధునిక కార్యాలయ ఫర్నిచర్ అందించేందుకు ముందుకు వచ్చారు. గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా కొనసాగాలంటే తగిన వసతులు అవసరమనే భావనతో సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్లు, కార్యదర్శులు, సిబ్బంది సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైనటువంటి టేబుళ్లు, కుర్చీలు, కాన్ఫరెన్స్ టేబుళ్లు, సెక్రటరీ టేబుళ్లు తదితర సామాగ్రిని అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా సుమారు 50 నుంచి 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల రూపురేఖలు మారి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. గ్రామీణ అభివృద్ధి పట్ల తన అంకిత భావాన్ని మరోసారి చాటుకుంటూ ప్రజాసేవే పరమధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ రెడ్డిని స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు. ఇకపై కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సుభాష్ రెడ్డి తెలిపారు. చక్కని చూపులతోనే నా కడుపు నిండిపోయింది. నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత ఫర్నిచర్ ఇస్తున్నా అన్న ఏ కోశాలు కూడా లేదు. అత్యంత సంతోషంగా ఉంది. నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా సాయం చేయాలనే ఏమంటారు పవర్ని ఇస్తారు మీరంతా. నా గురించి ఇప్పటిదాకా చాలా గొప్ప చెప్పిండ్రు. నేను ఎమ్మెల్యేనైతా, రేపు పొద్దున ఎమ్మెల్యే ఏమంటారు ఎంపీనైతా, లేకపోతే ముఖ్యమంత్రిని అయితా, ఏమైనా కాకపోయినా నా సేవ మాత్రం ఇట్నే కొనసాగుతాయని చెప్తున్నాను. నాకు ఇంతకంటే కీర్తి, ఇంతకంటే ఆదరణ, ఇంతకంటే గౌరవం ఏ పదవి వస్తనో, ఏ పవర్ వస్తనో ఉంటుందని నేనైతే నమ్ముతలేను. మీరంతా నమ్ముతుందేమో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతలేను. ఎందుకంటే ఇవన్నీ లేకుండానే మన దగ్గర డబ్బున్నా లేకున్నా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. చుక్కాపూర్లో కూడా ఒక స్కూల్ కడతాం. నేను అనుకునేది ఏంటంటే, ఇంత సభాముఖంగా చెప్తున్నా, భారతదేశంలో ఆ దేవుడు సహకరిస్తే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ కట్టిన మనిషిగా నిలిచిపోవాలన్నది నాకు. దేవుడు సహకరిస్తే అని చెప్పిన, ఆ దేవుడు సహకరించకపోయినా, నా ఆరోగ్యం సహకరించకపోయినా మా వారసుడు చూసుకుంటాడేమో తెలియదు. కానీ అయితే ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? చాలా మాట్లాడాలన్నది, చాలా వంచుకోవాలన్నది. కానీ మరొక్కసారి 1 year తర్వాత ఒక డేట్ పెట్టుకొని మళ్ళొక్కసారి కలుసుకుందాం. మన గ్రామాలలో ఏం అభివృద్ధి చెందింది, మీరు ఏమేం పనులు చేసిండ్రని ఆ రోజు మేము క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఫర్నిచర్ తీసుకుపోయిన తర్వాత, మీరంతా ఆఫీసులలో అంతా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఒకసారి చెప్పండి అన్న, మీరు అన్ని గ్రామ పంచాయతీలు మాట్లాడుకొని, సుభాష్ అన్న నేను ఊరికేనే అందరి దగ్గరకు ఒకరోజు వచ్చిపోతాం అన్న, మీ ఊరు గ్రామ పంచాయతీని చూడాలి. ఇది ఆదర్శం, ఇది ఆదర్శం. ఎందుకంటే సుభాష్ అన్నతో ఉండే చిక్కు ఏంటంటే, సుభాష్ అన్న సర్వీస్ చేస్తారు కానీ చెప్పనీయడు. ఇప్పుడు మీరు సుభాష్ అన్న ఫోటో పెట్టుకున్నారు అట్లా ఆ బండి మీద ఫ్లెక్సీ, అవి అత్యంత బలవంతంగా నేను తీసిన ఫోటోలు. అవి అత్యంత బలవంతంగా, కిరాతకంగా ఒప్పించి, మెప్పించి, బతిమాలి, ఎంటబడి ఏది చెప్పడానికి ఇష్టపడడన్నా అత్యంత బలవంతం చేసి ఒకసారి ఇంటర్వ్యూ పెట్టించిన, అత్యంత బలవంతంగా. అదే ఇక్కడ సుభాష్ అన్న చేసిన లాంటి సర్వీస్ కనుక ఏ పొలిటికల్ లీడర్ అన్న ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఆడు 100 కోట్ల పబ్లిసిటీ చేసుకున్నాడు. 1 లేదా 2 రోజులు సుడిగాలి పర్యటన. అన్న నేను ప్రతి గ్రామ పంచాయతీకి వస్తాను, అన్న నేనే తీసుకుని వస్తా, అన్న రాకపోయినా. నాకు ఒకవైపు చిరంజీవి గారి సినిమా అవకాశం వచ్చి, ఇంకోవైపు సుభాష్ అన్న పనిస్తే నేను సుభాష్ అన్న పనికానే ఉంటా. 100% ఇక్కడికే వస్తా. ఎందుకు ఇక్కడికి వస్తానంటే, చిరంజీవి గారు ఇంకా 100 సినిమాలు తీయచ్చు, కానీ సుభాష్ అన్న లాంటి ఇంకా 100 మందిని మనం తయారు చేయలేము. ఉన్నోడిని ఒక్కనైనా సమూలంగా అందరికీ పరిచయం చేయాలి. ఇంతమంది సర్పంచులు, దాదాపు 50 మంది సర్పంచులు, వాళ్ళ పాలక మండలి అండ్